ఆటో డ్రైవర్ అని చెప్పావు, అతనేమో సూపర్ గా డ్రెస్ వేసుకుని వచ్చాడు. అది మాత్రమేనా? అక్కడ చూడు నాన్నమ్మా. ఏంటే ఇంత పెద్ద కారు? అన్ని రెంట్కి తీసుకొచ్చినవే. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఊరికే ఆటో డ్రైవర్ అని గుర్తు చేస్తూనే ఉండకు. కాదే, చూడ్డానికి హీరోలా ఉన్నాడని చెప్పా. చిరాకు తెప్పించకే ముసలి. అతనికి ఉంది రానివ్వు చెప్తా. దొంగ మొహోడు. మహేష్ బాబులా డ్రెస్ చేసుకున్నాడు. ఊళ్ళో ఎవరికైనా అల్లుడు గారని చెప్తే ఈజీగా నమ్మేస్తారు. మంచి సెలెక్షన్. అందుకే కదా అతన్ని పెళ్లికొడుగా నటించమన్నాను. ఆ కార్లో మనం ఒక రౌండ్ వెళ్ళొద్దామా? ఆశగా ఉందే. అది తర్వాత. నువ్వు ముందు లోపలికి పద. అతను ఏదైనా ఎక్కువగా వాగి మొత్తం పాడు చేస్తాడేమో. అవునవును. అంతలో మనం వెళ్ళి కొంచెం మేనేజ్ చేయాలి కదా. అలర్ట్ గా ఉండాలి. అవునవును, అదే చాలా ముఖ్యం. రా లోపలికి వెళ్దాం. నానమ్మా కొంచెం ఇటువైపు తిరగండి. ఎందుకు బాబు? నానమ్మా నన్ను ఆశీర్వదించండి నానమ్మా. బాబు సంతోషంగా ఉండు. బాగా సవారీలు చేసి గిరాకీలు సంపాదించుకో. సవారీలు చేసి సంపాదించుకోవాలా? నానమ్మా ఏమంటుంది? చాలే బాబా, కిరాయిలు చేసుకొని సంపాదించుకోమంటావేంటి? అదేం లేదురా, జీవితం అనే సవారీలో బాగా సంపాదించుకోమని చెప్పా. ఓ సరే సరే. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి మావయ్య. అల్లుడు గారు చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి. ముసల్దానా, నువ్వే ఇతను ఆటో డ్రైవర్ అని అందరికి చెప్పేసేలా ఉన్నావే. ఏదో నోరు జారాను, మళ్ళీ మేనేజ్ చేశాను కదా. దీనికన్నా మాట్లాడకుండా ఉండటమే మంచిది. సరే సరే సరే. అల్లుడు గారు, మీ ఇంట్లో మీతో పాటు ఎంతమంది ఉంటారు అల్లుడు గారు? తోడుగా ఎవరు రాలేదా? నాన్న, అల్లుడు గారిని ఇలాగే నిలబెట్టి మాట్లాడుతూనే ఉంటారా? రే రే, వచ్చిన అబ్బాయిని లొడలోడా ప్రశ్నలు అడగకుండా కాఫీ టిఫిన్ ఇచ్చే పని చూడండి. వెళ్ళు. ఏ సీతమహాలక్ష్మి, తాగడానికి నువ్వు వెళ్ళి ఏదైనా తీసుకురాపో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఐ వాంట్ హాట్ వాటర్. వేడి నీళ్లు నువ్వు వెళ్ళి వేడి నీళ్లు తీసుకురా, వెళ్ళు తొందరగా. అల్లుడు గారు, మామ బ్రోకర్ అన్ని విషయాలు మీకు చెప్పే ఉంటాడు అనుకుంటున్నా. మీరు చూడ్డానికి వచ్చిన అమ్మాయి వైజాగ్ లోనే పని చేసేది. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తను ఇంటికి వచ్చేసింది. ఎక్కడ మీ పెద్ద కూతురు కనిపించట్లేదు? అదా, ఈ పెళ్లి చూపులు బాగా జరగాలన్న ఉద్దేశంతో దేవుణ్ణి మొక్కుకోవడం కోసం గుడికి వెళ్ళింది. ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది అల్లుడు. పర్వాలేదు. నేను అమ్మాయిని ఆల్రెడీ చూసేశాను కదా. ఇరికించేసావు కదరా బాబు. అమ్మాయిని చూసారా? ఎప్పుడు? రే, బ్రోకరు అమ్మాయి ఫోటోని అబ్బాయికి చూపించాడు కదా. అవునవునవును, నువ్వే కదా చెప్పావు అబ్బాయి అమ్మాయి ఫోటో చూసి పడిపోయాడు అని. మరి నేనే చెప్పానమ్మా, నేనే చెప్పాను. కరెక్ట్. అవునవును, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. మొక్కం చూడు. ఏం అల్లుడు గారు, మీతో పాటు బ్రోకర్ రాలేదా? అది ఏంటంటే అది ఆయన కాలికి పెద్ద దెబ్బ తగిలి పెద్ద గాయమైంది. అయ్యో, అందుకే రాలేదు. పర్వాలేదు అల్లుడు గారు, అదే మీరొచ్చారు కదా, ఇంకేంటి. అవును అల్లుడు, అలాగే మీరు మీ గురించి కొంచెం మాకు వివరంగా చెప్తే బాగుంటుంది. నాన్న వదిలిపెట్టిలా లేరే. నాన్న, ఆయన్ని కొంచెం రిలాక్స్డ్ గా ఉండనివ్వండి. సరే అమ్మా. అల్లుడు గారు, మీరు కూర్చోండి. అల్లుడు గారు, మీరు నిలబడితే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. కూర్చోండి. సరే. కూర్చోవద్దు. ఏమైందమ్మా? అది కాదురా, ముందు ఇల్లంతా తిప్పి చూపించి ఆ తర్వాత కూర్చోమని చెప్దామని. అమ్మా, ఇప్పుడు దానికి ఏంటమ్మా అంత తొందర? రే, అల్లుడు గారి హోదా ఏంటని ఆయన వచ్చిన పెద్ద కారు చూసి నేను తెలుసుకున్నా. నువ్వు ఈ ఊరికి పెద్ద ప్రెసిడెంటు, మన హోదా స్థాయి ఏంటో ఆయన తెలుసుకోవద్దా? అందుచేతనే మన ఇల్లంతా చూపించాలని చెప్పాను. అది కూడా కరెక్టే. రండి అల్లుడు గారు, ఇల్లు చూపిస్తా. ఆగు, నువ్వెందుకు వెళ్తున్నావు? సత్య తీసుకెళ్లి చూపిస్తుందిలే. సత్యాకి ఇంకా ఆయన పరిచయం చేయలేదు. ఎలా అమ్మా? ఒరేయ్, అతను ఐటీ, సత్య ఐటీ. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నువ్వెందుకు మధ్యలో ఓటీ? అది కూడా కరెక్టే. వచ్చినప్పటి నుంచి అతను చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. పెరట్లోకి తీసుకుపోయి దుమ్ము దులిపి తీసుకురా.
దానికోసమే నేను వెయిటింగ్. సార్ ఆ? రండి సార్, ఇల్లు మొత్తం చూపిస్తాను. ఆ, ఆ, వస్తాను మామ. వెళ్ళండి వస్తాను వెళ్ళండి నాన్నమ్మ. మీరు చూడండి. నా పిల్లని నాతో పాటు పంపిస్తున్నారు. అరే రే 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 రే. ఏం మర్యాద, ఏం పద్ధతి. అల్లుడంటే ఇలా ఉండాలి. అమ్మా, నేను తీసుకొచ్చిన అబ్బాయి ఎలా ఉన్నాడో చూసావా? నువ్వు తీసుకొచ్చావా? వారా, ఈడు తీసుకొచ్చాడంట. ఈడు తీసుకొచ్చాడంటున్నా. నేనే కదా తీసుకొచ్చింది. ఎందుకు అమ్మాయి ఇలా చెప్పి వెళ్తుంది? ఓ, బ్రోకర్ ద్వారా వచ్చిన అల్లుడు కావడం వల్ల అమ్మ అలా చెప్తుందేమో. కావచ్చు కావచ్చు. ఎలా వస్తే ఏంటి, అల్లుడు బంగారం లాంటి అల్లుడు. ఏంటి మేడం, ఎలా ఉంది నా యాక్టింగ్? ఓయ్, నేను అసలు నీకేం చెప్పానయ్యా? ఆరాటంలో నువ్వు ఏదేదో చేస్తున్నావేంటి? ఏంటి హద్దు మీరు కొట్టేస్తున్నావు? ఏయ్, నేను నిన్న ఒక కాస్ట్లీ కార్లో రమ్మని చెప్పాను. దానికి నేను ఒప్పుకుంటున్నాను. అందుకని ఎందుకయ్యా ఇంత పెద్ద కాస్ట్లీ కార్లో వచ్చేసావు? దీనికి రెంట్ ఎవరిస్తాడు అనుకున్నా? ఓ, అందుకు టెన్షన్ పడుతున్నావా? మరేంటి, నేనైతే ఈ కార్కి రెంట్ ఇవ్వను. ప్రాబ్లం ఏం లేదు మేడం, టెన్షన్ పడకండి. ఇది నా ఫ్రెండ్ కార్, కిరాయి ఇవ్వక్కర్లేదు. అమ్మయ్యా, నేను భయపడి చచ్చిపోయాననుకో. ఒక్క నిమిషం. హలో, నో వద్దు, ఏదో కంపెనీ కాల్. అయ్యో, ఈ ఫోన్కి ఎంత బిల్ వేస్తాడో తెలియడం లేదే. ఏంటయ్యా, ఇది బాగా కాస్ట్లీ ఫోన్ లా ఉంది. ఒక్క రోజు డ్రామా చేయడానికి ఇంత కాస్ట్లీ ఫోన్ అవసరమా చెప్పు? ఇది లేటెస్ట్ వర్షన్ మేడం, నిన్ననే మార్కెట్ లో రిలీజ్ అయింది, చూడండి. అయ్యో, దీని కాస్ట్ చూడబోతే 3 లక్షలు ఉండేలా ఉంది. నా తల తిరిగిపోతుంది. దీనికి ఎవడ రెంట్ ఇస్తాడు? ఇట్స్ ఓకే, టెన్షన్ పడకండి. ఇది కూడా బాడుకి కాదు, ఫ్రీ. నా ఫ్రెండ్ ఫోన్ ఇది. నిన్ను నమ్మి ఇంత కాస్ట్లీ ఫోన్ ఎవరబ్బాయి నీ చేతికిచ్చారు? అది చాలా మంది ఉన్నారు, ఒకసారి చూడండి. ఏం అక్కర్లేదులే. అయినా కానీ నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. ఇక పైన నువ్వు ఇలాగే ఓవర్గా చేసావనుకో, నీకు ఒక్క పైసా కూడా ఇవ్వని, జాగ్రత్త. ఆఖరికి నీ ఆటో కూడా అమ్మేసుకుని కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నుంచోవాల్సి వస్తుంది, జాగ్రత్త. నువ్వు బట్టలని చెప్పగానే గుర్తుకొచ్చింది. మీరు ఇక్కడే ఉండండి, నేను కార్ వరకు వెళ్ళొస్తాను. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అదొక ముఖ్యమైన విషయం, సస్పెన్స్. ఆగండి, వస్తాను. ఇతను మళ్ళీ ఏం పిచ్చి పని చేస్తాడో తెలియడం లేదే. అల్లుడు గారు ఇక్కడండి. ఆహా, అల్లుడికి ఇల్లు చూపించరమ్మని సత్యాన్ని పంపించాను. అమ్మా, అల్లుడు ఇక్కడ. వచ్చేసింది. మీ అల్లుడిని ఎవరు ఎత్తుకుపోర్లే గాని వచ్చేస్తారులే, ఉండు. రండి రండి. ఇదిగో వచ్చేసా. అత్త, మామ, నానమ్మ, మీ అందరినీ మొదటిసారి కలవడానికి వచ్చాను కాబట్టి ఖాళీ చేతులతో ఊపుకుంటూ రాకుండా మీ అందరికి చిన్న గిఫ్ట్ తీసుకుని వచ్చాను. ఇది మన స్క్రిప్ట్ లో లేనే లేదే. నానమ్మా, తీసుకోండి. ఇది మీకోసం చీర, అందులోనూ ఇది కాంచీపురం పట్టు చీర. కాంచీపురం పట్టు చీరనా? నన్ను ఆశీర్వదించండి. ఇదంతా మన ప్లాన్ లో లేనే లేదే. అలాగే అత్త, మీకోసం పట్టు చీర, బనారస్ పట్టు చీర. బనారస్. మావయ్య, మీకోసం పట్టు పంచే చొక్కా. ఇది అసలు మన బడ్జెట్ లో లేదు కదా. ఇప్పుడు వీళ్ళకి బట్టలు ఎందుకు తీసుకొచ్చావురా బాబు? ఇదంతా అనవసరమైన ఖర్చు కదా. మనల్ని అప్పుల పాలు చేయడానికి ఇతను దొరికినట్టున్నాడు. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. అల్లుడు సార్, కొంచెం మా పెరట్లోకి వస్తారా? అది కూడా చూపిస్తాను. అయ్యో పర్వాలేదు, ఇప్పుడే కదా ఇల్లు చూపించారు, అది చాలు నాకు. అసలు నేను చేస్తానో చూడు. బుజ్జమ్మా, అల్లుడిని ఎందుకు కష్టపెడుతున్నావు? ఆయన కొంచెం ఫ్రీగా వదిలేసే. ఎవరు? నేనా కష్టపెడుతుంది?